హాయ్, పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఏప్రిల్ 18th నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. సో ఈ కోర్స్ అనేది కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుందండి. ఈ కోర్సులో సిలబస్ ఏంటి, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. ఆర్ మన వెబ్సైట్కి విజిట్ చేస్తే అక్కడ నుండి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ కోర్స్ అనేది కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేయబడుతుంది. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. సో కోర్స్ ఒక ఫీ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. మెయిన్గా ఈ కోర్స్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి ఏప్రిల్ 18th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నామండి. సో ఇక్కడ టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్, కోడింగ్. చాలామందికి స్టిల్ డౌట్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ అన్నా కోడింగ్ అన్నా ఒకటేనేమోనని. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. సో మనం ప్రోగ్రామింగ్, కోడింగ్ గురించి డిఫరెన్స్ తెలుసుకుంటాం. అండ్ తర్వాత ఇన్స్టాలేషన్స్. పైథాన్ ప్రాక్టీస్ చేయడానికైనా, పైథాన్లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికైనా కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఏ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఈ ఫర్దర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయండి. సో ఫండమెంటల్స్లో ప్రింట్ స్టేట్మెంట్ గురించి, డేటా టైప్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ప్రొవైడ్ చేయబడుతుందండి. ప్రతిదీ యూస్ కేస్ మనకి తెలియాలి, ఓకేనా? అండ్ ఎలా డిఫైన్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఈ ప్రతిదీ కూడా మనం కవర్ చేస్తామండి. సో తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. సో వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారండి. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఆపరేటర్స్, వేరియస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. తర్వాత డేటా స్ట్రక్చర్స్, లిస్ట్, స్ట్రింగ్స్, టపుల్, సెట్స్, డిక్షనరీస్. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే డిక్షనరీ వరకు కంప్లీట్ చేసుకున్నామో ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని. సో ఎందుకు అప్పుడే ప్రాజెక్ట్ అంటే లాజికల్ బిల్డింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కరెక్టే, అసలు ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేస్తారు, సో ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుంది, ఏంటి ప్రతిదీ తెలియాలి అంటే నేర్చుకున్నది ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయాలండి. సో ఒక మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫంక్షన్స్ ఒక యూజ్ కేస్ ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా కాల్ చేస్తారు, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, సో నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇట్లా కంప్లీట్గా ఫంక్షన్స్ గురించి మనం తెలుసుకుంటాం. అండ్ ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాత ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటామండి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లైక్ ల్యాండా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాం. ప్రింట్ స్టేట్మెంట్కి, రిటర్న్ స్టేట్మెంట్కి, ఈల్డ్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ అనేది కవర్ చేస్తాం. ప్రతిదీ కూడా విత్ ఎగ్జాంపుల్స్, సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది. ఊప్స్ కాన్సెప్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి: క్లాస్, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదే ఒక 2 to 3 సెషన్స్ పడుతుందండి. ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ చేసుకుంటాం. టాపిక్స్ నేర్చుకోవడం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం, మనం ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ తర్వాత లైబ్రరీస్. సో డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్కి వెళ్దాం అనుకుంటే ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. నంపై సైంటిఫిక్ కంప్యూటింగ్కి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి, ఎరేస్ మీద వర్క్ చేసుకోవడానికి లైబ్రరీ యూజ్ చేస్తాం. లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి, ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేస్తాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్కి మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ చేస్తాం. వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిటబ్ మన ప్రాజెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఆన్లైన్ ఫోల్డర్ లాగా, ప్రాజెక్ట్ ఫోల్డర్ లాగా యూజ్ అవుతుందండి. రిమోట్ ఫోల్డర్లో మనం ప్రాజెక్ట్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. వెబ్ స్క్రాపింగ్, వెబ్సైట్స్లో ఉన్న డేటాను కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో వెబ్ స్క్రాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రియల్ టైం వెబ్సైట్లోని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. సో ఇంకా స్లైసింగ్, ఇండెక్సింగ్ ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. డీటెయిల్ కాన్సెప్ట్స్ ఏమేమి టాపిక్స్ అనేవి మన వెబ్సైట్ని విజిట్ చేయండి. సో ఆ తర్వాత చాట్ జీపీటీ ఫర్ కోడ్. సో ఏ టూల్స్ డెవలప్ చేసినా చేయకపోయినా ఏ టూల్స్ని అయితే యూజ్ చేయాలండి. ప్రతి ఒక్కళ్ళు ఏ టూల్స్ యూజ్ చేయాలి.
ఎలా యూజ్ చేయాలి అని డైరెక్ట్గా ఏ టూల్స్లోకి వెళ్ళాం. ఫస్ట్ మాన్యువల్గా మనం లాజిక్ బిల్డింగ్ అంతా నేర్చుకొని వర్క్ని సింప్లిఫై చేసుకోవడానికి ఏ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి, చాట్ జీపీటీ ఫర్ కోడ్, సో ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్స్కైనా ప్రాజెక్ట్స్లో ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికైనా ఎట్లా ఏంటి అనేది మనం యూజ్ చేస్తాం అక్కడ. తర్వాత జాంగో వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఎంబీటీ ఆర్కిటెక్చర్ అనేది విత్ ప్రాజెక్ట్స్తో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ 45 days లైవ్ క్లాసెస్ అండి. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో బ్యాచ్ టైమింగ్స్ అనేవి April 18th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ అండి 7 AM to 9 AM. సో ఫ్రీ డెమో కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకసారి ఫ్రీ డెమో అటెండ్ అవ్వండి. ఆ ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 9154083255. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవుతే ఫ్రీ డెమోతో పాటు సిలబస్కి సంబంధించిన PDF కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో వాచ్ చేయండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ మన వెబ్సైట్కి విజిట్ చేసి అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ కోర్స్ ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చండి. జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్న ఎన్రోల్ అవ్వచ్చు. వేరియస్ డొమైన్స్లో పైథాన్ అనేది యూజ్ చేస్తారు. వేరియస్ డొమైన్స్ అనేవి కూడా మనం కవర్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.